హాయ్ ఫ్రెండ్స్, ఈ హెయిర్ ఆయిల్ చూడండి ఎలా ఉందో. నల్లగా చాలా చక్కగా నిగనిగలాడుతూ చాలా బాగుంది కదండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మందార పాకు, మందార పూలు, గుంటగలగరాకు అంటే భృంగరాజ్ అండి. ఇది మా కుండీల్లోనే ఉంది. ఇది వేపాకు, ఇన్ఫెక్షన్స్ పోతాయండి. ఇది ఉసిరికాయ గురించి మనందరికీ తెలిసిందేను. ఇది కేశవర్ధిని ప్లాంట్ అండి. తులసి కూడా బ్యాక్టీరియాలు నశింపచేస్తుంది. కలబంద, జుట్టు చాలా స్మూత్ గా మెత్తగా ఒత్తుగా పెరుగుతుంది. మెంతులు, ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకి దోహదపడేవేను. కలంజీ సీడ్స్ వట్టి వేరండి, తల మాడు చల్లదనం తెస్తుంది. ఇది గోరింటాకు అండి. గోరింటాకు జుట్టు పెరగడానికి, జుట్టు నలుపు రావడానికి బాగా ఎక్కువగా వాడతారు. ఇవన్నీ కూడా విడివిడిగా శుభ్రం చేసుకొని ఆకులన్నీ ఒలిసి ఇలా అన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలండి. ఇది కేశవర్ధిని అండి. ఇలా పూలు, ఆకులు అన్ని కూడా వేసుకోవచ్చు. ఇది మందారాకు, మందార పాకు, మందార పూలు, ఇవన్నీ కూడా వాడితే చాలా బాగుంటుంది. ఇది తులసి అండి. ఈ తులసి వాడటం వల్ల మనకి డాండ్రఫ్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇది వేపాకు కూడా డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, జుట్టుకి బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది. కలబంద ఇది కరివేపాకు. ఈ కరివేపాకు కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడేదేను. మెంతులు, కలోంజీ సీడ్స్, కరివేపాకు, కలబంద, ఇలా ఇది అదేని కాదండి, ప్రతి ఒక్కటి కూడా మన జుట్టు పెరగడానికి ఉపయోగపడేదేను. ఈ ఉసిరికాయ ముక్కలండి, మిక్సీకి వేయడానికి అని చెప్పి ఉసిరికాయ ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది నా దగ్గర పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మందార పూలన్నీ ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటాను. కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఇలా అన్ని ఏర్పాటు చేసి పెట్టుకొని ఈ గుంటగలగరాకుని ఫస్ట్ మిక్సీకి వేసానండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మిక్సీ వేయటం అయిపోయింది. ఎంత నల్లగా ఉందో చూడండి. ఇది ఈ భృంగరాజు అనేది జుట్టు నలుపుకి, జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టు రాకుండా నివారించబడుతుంది. ఇది ఉసిరికాయ ముద్దండి. పొయ్యి మీద ఇనపబాండీలో నూనె పెట్టుకున్నాను, కొబ్బరి నూనె. స్వచ్ఛమైన కొబ్బరి నూనె పోసుకోవాలి. అందులో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా అన్ని ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఒకసారిగా కలబెట్టుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు ఏదో అమాంతం పెరిగిపోతుంది, తెల్ల జుట్టు మొత్తం నల్లగా అయిపోతుంది నేను చెప్పను. కానీ నూనె అయితే చాలా బాగుంటుందండి. మనం షాపుల్లో కొనే నూనె కన్నా కూడా మన ఇంట్లో మనము పెంచుకున్న ఆకులతోటి, కాయలతోటి తయారు చేసుకున్న నూనె అయితే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశము. నేనైతే ఇలాంటి నూనె వాడుతున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు, మేము అందరం కూడా తయారు చేసుకుని వాడుకోవటం అలవాటు. మేము కూడా ఇప్పుడు కూడా నేను అలాగే వాడుతున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఆ కొబ్బరి నూనె మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో వేసుకొని కలబెట్టుకోవాలి. సన్నని మంట మీద పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు మాడుతుంది. అందుకే నేను ఇనపబాండి పెట్టాను. వట్టి వేళ్ళు ఇవన్నీ కూడా వేసుకొని కలబెట్టుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా కాస్తే చాలా బాగా వస్తుందండి. నూనె కూడా మళ్ళీ మాడు వాసన రాకుండా ఉంటుంది. ఏ వాసన కూడా పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, నూనె తయారవుతుంది. అలా రావాలండి నూనె తయారైన తర్వాత. ఇదంతా కూడా మాడిపోయి మొత్తం ఏగాలండి. అవి ఏగితేనే మనకి నూనె ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న నూనె 1 సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చండి. నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇలాగే వాడుతున్నాను. చూడండి, అట్లా నూనెంతా పైకి తేలాలి. అలా నూనెంతా పైకి తేలిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వడగట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. అదిగోండి, కాసేపు అలా పక్కన పెట్టేసి అట్లా వచ్చేసి ఒక సైడ్కి ఆ వచ్చిన నూనెని ఒక క్లాత్లో పోసేసి అలాగే వేడారిన తర్వాత గట్టిగా పిండాలండి. గట్టిగా పిండి దాన్ని ఒక 2 రోజులు అట్లా పక్కన పెట్టేయాలి. అడుగున ఏంటంటే కొంచెం గసిలాగా వస్తుంది. మన నూనె ఫిల్టర్ అవ్వాలి అంటే మనం ఆ గుడ్డలో వడగట్టుకొని పక్కన కనుక పెట్టుకుంటే 2 రోజుల తర్వాత గాజు సీసాలకు పోసుకోవచ్చు. చూడండి, అలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఏంటంటే మనం బాటిల్కి పోసుకునేటప్పుడు ఒక 2 రోజుల తర్వాత పోసుకుంటే బాగుంటుంది. ఇలా నేను మొత్తం అట్లా గుడ్డలో వేసేసి పిండేశాను. చూడండి, తుక్కు ఎలా ఉందో, అలా పొడి పొడిగా తుక్కు వస్తుంది. అందులో కనుక పచ్చిందనుకోండి నూనె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూడండి, ఇలా తయారు చేసిన తర్వాత గాజు బాటిల్స్ శుభ్రం చేసుకొని ఇలా ఒక్కొక్క బాటిల్కి పోసుకొని పెట్టుకున్నాను నేను. ఇలా తయారు చేసుకొని 1 సంవత్సరం పాటైనా అట్లాగే వాడుకోవచ్చండి. ఇది మనం హెర్బల్గా
న్యాచురల్ గా తయారు చేసుకుంది కాబట్టి ఎంత మగ్గితే అంత జుట్టు బాగా ఒత్తుగా మెత్తగా పట్టులాగా సిల్కీగా ఉంటుందండి. ఈ హెయిర్ ఆయిల్ పూసుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటది. చాలా స్మూత్ గా ఉంటదండి. అసలు జిడ్డు అనేదే ఉండదు. దీంట్లో చాలా మంది ఆముదము, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కలుపుతారు. నాకు ఎందుకో ఆ స్మెల్ నచ్చదు, అందుకని నేను కలపను. నేను కొబ్బరి నూనె మాత్రమే వాడానండి. చూడండి, మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.